హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం ఫ్రెండ్స్, నేను మీకు ఇవాళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు కరివేపాకు పొడిని తయారు చేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో. పొడి తినడం వల్ల వందల వ్యాధిని మన దరికి చేరకుండా మనం చేసుకోవచ్చు. ఈ పొడిని మనం డయాబెటీస్ ఉన్నవాళ్ళు చిన్న పెద్ద ఆడ మగ ఎవరైనా తినొచ్చండి. అంత మంచిదండి, అంత మేలు చేస్తుంది. మునగాకు మనకి చుట్టుపక్కల ఎక్కడో చోట చెట్లకు ఉంటుంది, ఇంట్లో కూడా ఉంటాయి కదా. వాటిని మనం చక్కగా నీట్గా ఇలాగా కోసుకుని వాష్ చేసుకోవాలండి. సో మునగాకు మనకి ఈ కంటి చూపు పెంచడంతో పాటు కరివేపాకైనా మునగాకైనా ఎముకల బలానికైతే చాలా మంచిదండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి మన దరికి చేరకుండా ఉంటాయండి. అయితే ఇంత కమ్మటి కారపొడిని ఎలా తయారు చేసుకుందామో మరైతే ఇప్పుడు చూద్దామా. అందుకు నేను ఫస్ట్ ఒక కడాయి తీసుకున్నాను. అందులో కొద్దిగా నూనె వేసుకున్నాను. ఫస్ట్ దాంట్లో ఒక కప్పు తీసుకుని, కప్తో నేను పచ్చెనగపప్పు ఉంటుంది కదండి, దాన్ని వేసి చక్కగా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. మీరు కూడా ఇలా ఎన్నో పోషక విలువలు ఉన్న కారపొడిని తయారు చేసుకుని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. దీంట్లో ఇప్పుడు నేను ఒక పావు కప్పు సాయిపప్పు వేసాను. శనగపప్పు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సాయిపప్పు వేయాలండి. ఇప్పుడు దాన్ని కలుపుతాను. ధనియాలు వేస్తున్నాను. అదే కప్తో ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ మెజర్మెంట్ పెట్టుకొని ఒక గ్లాస్ శనగపప్పు, పావు గ్లాస్ జీలకర్ర, పావు గ్లాస్ సాయిపప్పు, ఒక అరకప్పు ధనియాలు, ఆ విధంగా మీరు మెజర్మెంట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ పొడి తినడం వల్ల మనకి ఎన్నో వందల వ్యాధులు వచ్చేదాంతో మనం కాపాడుకోవచ్చు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందండి. సో తప్పకుండా చూసి చేసుకుని మీ ఫ్యామిలీలో అందరికీ పెట్టండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పొడి వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ గర్భిణీలకైనా ఎవరికైనా సరే చాలా మంచిదండి. సో నెక్స్ట్ దీంట్లో ఆయిల్ వేసి కొద్దిగా ఈ ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. వీటిని కూడా ఫ్రై చేసుకొని తీసేసి, ఇదిగోండి ఈ మునగాకు ఏదైతే ఉందో ఈ కరివేపాకు, ఇవి రెండు వాష్ చేసి ఎండబెట్టి తీసేసిన తర్వాత ఆయిల్ వేసి అందులో ఫస్ట్ సిమ్లో పెట్టేసి ఈ మునగాకుని వేయాలి. మనం చాలా నిదానంగా మనం ఓపికగా చేసుకోవాలండి. ఇదైతే వీటిని సిమ్లో పెట్టి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయాలి. క్రిస్పీగా చేయలేదంటే మీరు దాన్ని పౌడర్ చేస్తే మీ గ్రైండ్లో ఎలా అయిద్దంటే మనకి కర్రీ లాగా ముద్దగా అయిపోయింది. పొడిలాడుతా కారపొడిలాగా ఉండాలంటే మనకు ఈ ఆకు ఫ్రై చేయడంలోనే ఉంటుందండి. దానికోసం నేను ఒక చిన్న సైజు వెల్లుల్లి, కొద్దిగా చింతపండు రెడీ చేసుకున్నా. ఇదిగోండి చూసారా, ఈ విధంగా చాలా బాగా సిమ్లో పెట్టేసి క్రిస్పీగా అయ్యేటట్టు చేత్తో నలిపితే పొడిలా ఆడేలాగా చేయాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో చల్లారిన ఈ ఫస్ట్ వేపేసిన మిశ్రమాన్ని వేసేసి అందులో కొద్దిగా గల్లప్పు వేసుకున్నాను. ఫస్ట్ అయితే దీన్ని గ్రైండ్ చేసేద్దాం. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత దాంట్లో చింతపండు వేసి వెల్లుల్లి కూడా వేస్తున్నాను. వీటిని కూడా మరొకసారి గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు తీసి ఫ్రై చేసుకున్న పెట్టిన కరివేపాకు మునగాకుని చల్లార్చి మిక్సీ జార్లో తీసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ఇలా పొడి చేసుకోవాలి. పొడిలాడుతా చేసుకోవాలండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే తింటేనండి చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్న ఈ మునగాకు కారపొడిని తయారు చేసుకుని తినండి ఫ్రెండ్స్. అండ్ ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. చాలా యూస్ఫుల్ వీడియో ఇదైతే. పూర్తి వీడియో చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో ఏంటో. చెప్పాను కదండి, మనకి దీనివల్ల కంటికి చాలా మంచిది. కంటి చూపు పెంచడంతో పాటు చిన్నపిల్లలైనా, పెద్దోళ్ళైనా, ముసలోళ్ళైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఎవరైనా తినొచ్చండి ఈ పొడి. సో మనం రోజు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఫస్ట్ 2 ముద్దలు వేడి అన్నంలో నెయ్యి వేసి ఇది 2 ముద్దలు కలుపుకొని తినాలండి. చాలా బాగుంటుంది. ఇది 3 నెలలైనా స్టోర్ ఉంటుందండి. మనం చక్కగా నిల్వ పెట్టుకోవచ్చు. సో డెఫినెట్గా నా సబ్స్క్రైబర్స్ అందరూ చూసి ట్రై చేసి
ఎలా ఉందో కామెంట్ చేసి చెప్తారని ఆశిస్తున్నాను. ఇది ఒక మంచి వీడియో, నా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేద్దామని చెప్పేసి నేను చేసిన ఫ్రెండ్స్. ఇది మన చుట్టుపక్కల ఎక్కడైనా సరే మునగాకు కరివేపాకు దొరకకుండా ఉండదు. మళ్ళీ ఇంట్లో ఉన్న చెట్టు ఇంకా మంచిది, చేసుకోవచ్చు. సో కంపల్సరీ ఇవాళ రేపు పిల్లలకి సైట్ ప్రాబ్లమ్స్ అని, కళ్ళ ప్రాబ్లమ్లు అని అవి ఇవి వస్తున్నాయి. వాళ్ళకి ఈ పొడి చేసి పెడితే కనుక వాళ్ళ సమస్యలన్నీ దూరం అయిపోతాయి. చాలా మంచిది మోకాళ్ళ నొప్పులు వాళ్ళకైనా. సో చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. అల్లా హాఫీజ్.